హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ 'తేతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు'. ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, ఈరోజు ఫస్ట్ అయితే మనము దోస రైస్ తోటే దోస బ్యాటర్ తోటే స్టార్ట్ చేద్దాం. సో, ఇక్కడ నేను బ్రౌన్ రైస్ యూజ్ చేస్తున్నానండి. మొన్న బ్లాక్ రైస్‌తో చూపించాను కదా! సేమ్ బ్రౌన్ రైస్‌తో కూడా అంతేనండి. ఇది నేను ఆల్రెడీ ట్రై చేశాను. బ్లాక్ రైస్ అయితే నేను అప్పుడే ఫస్ట్ టైం అనమాట. బట్ బ్రౌన్ రైస్ మాకు అలవాటు ఉంది. మనకి బిగ్ బాస్కెట్‌లో మంచిగా దొరుకుతాయండి. బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. మంచి ప్రైస్‌కే ఉంటాయి. సో, మినపప్పు 1 అయితే బ్రౌన్ రైస్ వచ్చేసి 2 తీసుకుంటే సరిపోతుంది. అండ్ మెంతులు కొద్దిగా కావాలంటే పచ్చెనపల్లి కూడా కొంచెం యాడ్ చేసుకోండి బావుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మీకు సింపుల్‌గా బగారా రైస్ చూపిస్తున్నానండి. ఇది మా అక్క చేసే స్టైల్ అనమాట. సో, ఇదేంటంటే జస్ట్ మనం ఆయిలు, ఘీ వేసేసుకొని మసాలా దినుసులు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఫ్రై అయిన తర్వాత పుదీనా అలాగే కొత్తిమీర అండి సరిపోతుంది. ఇంకా దీంట్లో టమాటా అట్లాంటివి ఏమి యాడ్ చేయము. ఎక్స్ట్రా మసాలాలు కూడా ఏమి యాడ్ చేసేది లేదనమాట. గరం మసాలా కూడా ఏమి యాడ్ చేయలేదండి. సో, ఒక పక్క బగారా రైస్ అండ్ ఇంకో పక్క చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. యాక్చువల్లీ డైట్ చేస్తున్నాము అంటే ఇట్లా బిర్యానీస్ తినొద్దు ఇవన్నీ అనుకుంటాం కదా! అట్లా ఏం లేదండి. క్వాంటిటీ ఇంపార్టెంట్ అండి. అలాగే మనం ఎక్కడ తింటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. బయటవన్నీ తెచ్చుకొని అట్లా తినొద్దు. ఇంట్లో హ్యాపీగా ప్రిపేర్ చేసుకొని తింటే బెస్ట్ అనమాట. సో, నా ప్లేట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మేము ఇది రైతా ఒక్కటే చేసామన్నమాట. రైతా అండ్ పిల్లలకైతే ఇక్కడ వాళ్ళు చికెన్ తినరని లివర్ చేశాను. ఇది నా ప్లేట్. అండ్ ఇప్పుడైతే నేను మీకు అమెజాన్‌లో వార్డ్రోబ్ రిఫ్రెషల్ జరుగుతుంది కదండీ! కొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తాను. నేను మా పాప కోసం తీసుకున్నాను. మీకు ఎలా ఉన్నాయి? మీకు నచ్చితే తప్పకుండా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసరికి జవేరీ పోల్స్ నుంచి అండి. ఇంతకుముందు కూడా నేను మీకు ఇటువంటివి చూపించాను కదా! ఇట్లాగా మొత్తం సెట్ వస్తుందనమాట ఇయర్ రింగ్స్. తక్కువ ప్రైసే పడుతుందండి. 300 నుంచి అంటే 200 నుంచి కూడా స్టార్ట్ అయ్యేయి ఉన్నాయి. నేను రీసెంట్‌గా ప్లాస్టిక్‌వి తీసుకున్నా. అది బాలేదండి. నాకు నచ్చలేదు. సో, ఇది మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తనకు తీసుకుంటున్నాననమాట. తనకేంటంటే గోల్డ్ పెట్టినా, ఏది పెట్టినా ఈ మధ్య ఏంటో అన్నీ ఊడిపోతున్నాయన్నమాట. సో, గోల్డ్ పెట్టడానికి ధైర్యం సరిపోవట్లేదు. అందుకని ఇట్లాంటివి ప్రిఫర్ చేస్తున్నాను. వీటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. సో, చూడాలి. ఇందాక నేను చూపించింది ఒక మోడల్ అయితే ఇది ఒక మోడల్ అండి. జ్యువెలరీ పర్ల్స్ అనమాట. 2 కూడా అసలు క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు రెగ్యులర్‌గా పెట్టుకునేవాళ్ళు. సో, ఈ 2 అనమాట. అండ్ నెక్స్ట్ అయితే సుఖీ నుంచి ఇట్లా మనకి చంపసరాలు అంటారు కదా! అదొకటి లైట్ వెయిట్‌లో ఎప్పుడైనా ఉంటాయి అన్నట్టు తీసుకున్నాను. ఇదైతే కొంచెం స్టిఫ్‌గానే ఉంటుంది. బట్ మనకు లైట్ వెయిట్‌గా ఓకే అనమాట. ఎప్పుడో ఒకసారి అట్లా పెట్టుకునే దానికి. తర్వాత సుఖీ బ్రాండ్ నుంచి ఒక నెక్ పీస్ ఒకటి తీసుకున్నానండి. చూడ్డానికి గోల్డ్ లానే ఉంది కదా! సో, బావుందనమాట. అంటే సింపుల్‌గా చాలా మంచిగా అనిపించింది చూసినప్పుడు. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారండి. ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను. ఇవి పెద్దగా కాస్ట్ అయితే ఏం లేవండి. తక్కువ కాస్టే ఉన్నాయన్నమాట. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఎప్పుడైనా కావాలనుకున్న వాళ్ళు. కిందొచ్చేసరికి మనకి డ్రాప్ అనేది ఇచ్చారనమాట గోల్డ్ కలర్‌లోనే. సో, నెక్స్ట్ అయితే రూబన్స్ నుంచి ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఇది పర్ల్స్ అనమాట. ఇదైతే చాలా బాగుంది. చాలా హెవీగా అనిపిస్తది మీకు. సో, ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. అది కూడా మనకి వైట్ పోల్ కాకుండా కొంచెం గోల్డెన్ పోల్ అనమాట. కిందొచ్చేసరికి చిన్న మువ్వల టైప్ ఇచ్చారు పోల్‌తోనే. సో, మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. సేల్ ఉంది కాబట్టి మంచి ప్రైస్‌కే వస్తాయి. ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అయితే మనం వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దామండి. ఇక్కడ నేను నా రొటీన్ చూపిస్తున్నాను. సో, బెంగుళూరు వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చేసిన పని ఇల్లంతా చిమ్మేసి తడిబట్ట పెట్టేస్తున్నాననమాట. అండ్ మాప్ అయితే గనక నాకెందుకో ఇట్లాంటివే కంఫర్ట్ అనిపిస్తుందండి. బకెట్ వచ్చేసరికి అది మైక్రో ఫైబర్ కదా! అండ్ అది నాకు స్పేస్ ఎక్కువ తీసుకుంటది అనిపించింది. అందుకనే ఇది తీసుకున్నా. మీకు ఏది బెటర్ అనిపించిందో కామెంట్ చేయండి. యాక్చువల్లీ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ దెన్ అయితే ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇదైతే నేను ఊరెళ్ళక ముందు పడిపోయింది కదా! సో, ఇదైతే మా హస్బెండ్ తీస్తానన్నారు కానీ, ఇంకోళ్ళు ఎక్కడ తీస్తారు చెప్పండి? ఇదైతే ఇట్లానే ఉంది. ఇప్పుడొచ్చేసరికి నేను ఇదంతా కూడా సెట్ చేస్తున్నాననమాట. ఇంట్లోకి చాలా ర్యాక్స్ ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే వార్డ్రోబ్ అంతా మనకి ఫుల్ అయిపోయింది. ఎక్కువ నేను కుట్టడానికి తీసుకుంటా కాబట్టి అవి కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి నాకు అలాగా ప్లస్ ఇంటి నుండే బిజినెస్ కాబట్టి అట్లా అంతా కూడా సెట్ చేస్తున్నాను. ఇప్పటికి మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికైతే అంతా సెట్ అయిపోయిందనమాట. నేను అవి కూడా త్వరలో వీడియో షేర్ చేస్తాను. అండ్ కిచెన్‌లో ఈ ర్యాక్ కూడా చేంజ్ చేసేసానండి. ఇది ఎప్పుడో తీసుకున్నాను బట్ చాలా బాగా యూజ్ అయింది. ఇవి కూడా నేను మీకు ట్రై చేస్తాను లింక్ ఇవ్వడానికి. అండ్ ఇక్కడ ఈవినింగ్ అయితే నేను ఇంకా టీ అయితే కంపల్సరీ అయిపోతుందండి. అసలు మానలేకపోతున్నాను. టీ పెట్టుకొని నాది కొంచెం వర్క్ ఉంటే బుక్స్ అన్నీ కూడా తీసి పైన పెట్టాననమాట. ఆ వర్క్ ఫినిష్ చేద్దామని చెప్పేసి అది ఫినిష్ చేసేసాను. ఇంకా మా హస్బెండ్‌తో ఇక్కడ మాట్లాడుతూ ఇక్కడ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. చాలా హెడేక్ అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఈ మధ్య అంతా కూడా ట్రావెలింగ్ అసలు ఖాళీ లేదండి నిజం చెప్పాలంటే. అంటే రూపాయి ఆదాయం లేదు, తీరిక లేదా ఏదో అంటారు కదా డైలాగు. సో, అట్లా అయిపోయిందనమాట. చాలా బిజీగా ఉంటున్నాను. బట్ అట్లా అని మనీ పరంగా అనుకుంటే అట్లా ఏం కాదండి. ఇంట్లో వర్క్స్, పిల్లలు, స్కూల్స్ ఇట్లా చాలా హడావిడి అయిపోతుందనమాట. ఇంట్లో ఇప్పటికి ఇంకా సెట్ అవ్వలేదు. స్కూల్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులైనా కూడా.
సో ఇక్కడైతే ఆయిలింగ్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ పెట్టుకుంటున్నప్పుడు మాత్రం మీరు దువ్వొద్దండి. దువ్వితే మాత్రం చాలా ఎక్కువైపోతుంది. బట్ ఏంటో రీసెంట్గా అయితే నేను ఆయిల్ పెట్టుకున్నప్పుడే దువ్వాల్సి వస్తుందనమాట. దువ్వేస్తున్నాను. బట్ మీరు అట్లాంటి మిస్టేక్ అయితే చేయొద్దు. అండ్ కొన్ని టిప్స్ అయితే నేను ఎప్పుడు షేర్ చేస్తాను అంటున్నాను కానీ నాకు పాసిబుల్ అవ్వట్లేదండి. లాంగ్ హెయిర్ వల్ల నాకేంటంటే ఎటువంటి హెయిర్ కేర్ వీడియోస్ చేయడానికి కూడా నాకు కష్టంగా అనిపిస్తుందనమాట ప్రజెంట్. సో ఇక్కడైతే నేను ఆయిల్ అప్లై చేసుకొని జడ వేసేసుకొని డీమార్ట్కి అయితే స్టార్ట్ అవుతున్నాను అనమాట. అలా వాక్ చేసుకొని వెళ్తే కొంచెం బాగుంటుంది అనిపించింది. ఎట్లాగో వాకింగ్కి వెళ్తున్నాను కాబట్టి అది కూడా చేస్తున్నా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి హెయిర్ ఆయిల్, షాంపూ ఇవన్నీ కూడా స్టాక్ అయిపోయిందండి. సో ఇదంతా కూడా ప్రిపేర్ చేస్తున్నాము. ఇది అంతా కూడా దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అనమాట. ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటుంది రిజల్ట్. మీరు కావాలంటే ట్రై చేయాలనుకుంటే ఇన్స్టా పేజ్, యూట్యూబ్ షార్ట్స్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను చూడండి. త్వరలో అంటే రేపటి నుంచేనండి. ఈ వీడియో ఇప్పుడు ఈరోజు పోస్ట్ చేసేస్తాను. సో రేపటి నుంచి సేల్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో ఫ్రెష్ స్టాక్ అనేది ప్రిపేర్ చేసాము. సేల్ కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ ఇక నెక్స్ట్ అయితే ఈవినింగ్ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నైట్కి చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. సో బాగా లేట్ అయిపోయిందండి యాక్చువల్ చెప్పాలంటే. సో ఇక్కడ నేను ఒక 2 గ్లాసెస్ తీసుకుంటున్నానండి. ఒక 4 చపాతీస్ వస్తాయి. 2 టీ గ్లాసెస్ తీసుకుంటే. ఇదైతే కనుక నేను బయట తీసుకోలేదండి. నేను ఎప్పుడు బయట ఈ మధ్య కొన్ని ఇయర్స్ అయిపోయిందనమాట బయట పర్చేస్ చేయడం. సో ఇదైతే నేను గోధుమలు తీసుకొని కడిగి ఆరబెట్టి ఆ తర్వాత పిండి పట్టించుకున్నాను అనమాట. సో అదైతే ఉంటుంది. అది ఇంకా జల్లెడ పట్టలేదు ప్రస్తుతానికి. ఆ రోజు పెద్దగా మనకి ఇక్కడ బెంగళూరు వెదర్కి అప్పుడైతే ఎండలు పెద్ద లేవు. సో కొంచెం మనకి దీంట్లో చెత్త కూడా ఎక్కువే వచ్చింది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ వరకు చెత్త వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. మళ్ళీ రీసెంట్గానే అంతా కూడా ఇట్లాంటి అన్ఫినిష్డ్ వర్క్స్ అన్నీ కూడా చేసుకున్నానండి. సో ఇదైతే నేను కలిపి పెట్టేశాను అనమాట. సో కొంచెంసేపు అలా వదిలేస్తే మంచిగా ఉంటుంది. అండ్ నేనైతే ఆయిల్ కానీ ఏం వేయనండి నార్మల్గా. బట్ మా హస్బెండ్ ఎప్పుడైనా అడిగితే గీ అయితే ప్రిఫర్ చేస్తారు. సో గీ వేసి కాలుస్తాను అనమాట. సో అది మనకు మెత్తగానే వస్తాయండి నాకు ఆయిల్ వేయకపోయినా కూడా. అది మనం పిండి నీట్ చేసే దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఎక్కువ. నాకైతే ఒకటి చేసుకుంటూ ఒకటి కాలడం అలవాటు. చాలామంది ముందు చేసి పెట్టుకొని చేస్తారు కదా. నాకు ఎంతమందికి చేసినా కూడా ఇదే అలవాటండి. అలవాటు అయిపోయింది అట్లాగా ఢిల్లీలో ఉన్నప్పుడు. సో ఇట్లా నాకు మంచిగానే వస్తాయి. షేప్ కూడా ఆమెనే మరీ ఒక మన మ్యాప్లు అయితే రావు. సో పర్లేదు, స్క్వేర్ లేకపోతే రౌండ్ ఏదో ఒకటి మంచిగానే వస్తుంది. అంతకుముందు బండ యూస్ చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే అది నాకు సైడ్ అంతా పడుతుంది కదా ఎలాగో అని చెప్పేసి ఇప్పుడు ఫ్లోరే క్లీన్ చేసేసుకొని మంచిగా చేసేసుకున్నాను అనమాట. అండ్ డిన్నర్కి అయితే ఇంకా ఇక్కడ నేను తందూరి తెప్పించానండి. యాక్చువల్లీ ప్రోటీన్ అనేది ఎవ్రీ మీల్లో ఉండేలాగా చూసుకుంటున్నాను కాబట్టి నాకు ఇంకా ఆ రోజు పాసిబుల్ అవ్వలేదు. సో నేనైతే ఇక్కడ బయట నుంచి వచ్చేసరికి ఇంట్లో చపాతీ చేశాను. బయట నుంచి తందూరి అవి తెప్పించాను. సో నా ప్లేట్ అయితే ఇలా ఉందనమాట. సో క్యారెట్ ఉన్నింది ఇంట్లో, క్యారెట్ అవి పెట్టుకున్నాను. సో డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వెజల్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. సో ఇది చేసేసుకోవడం నాకు ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది అనమాట. అండ్ మెయిడ్ ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ లేదనమాట. దానివల్ల నేను ఇప్పుడు చేసేస్తున్నాను. మెయిడ్ ఉండడం వల్ల ఏంటంటే మళ్ళీ అన్నీ అక్కడే ఉండిపోతున్నాయి. సో నాకు ఇంకా బయట ఎక్కడైనా పెడదామంటే అది కూడా పాసిబుల్ అవ్వట్లేదు. సో చూడాలి దాన్ని ఎట్లా కూడా రెక్టిఫై చేయాలి. కిచెన్ దగ్గర నాకు షింక్ దగ్గర ఉదయం లేసరికి చాలా హడావిడిగా అయిపోతుంది అనమాట. అప్పటికి నైట్ నేను క్లీన్ చేస్తాను. అయినా కూడా ఒక్కోసారి కుదిరినప్పుడు ఎక్కువైపోతుంది అనమాట. సో దానికైతే ఏదో ఒక సొల్యూషన్ చూడాలి. బట్ ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఒక 15 డేస్ నేనే చేసుకున్నాను అనమాట వచ్చిన తర్వాత. సో మంచిగానే ఉన్నింది. అండ్ దెన్ ఇక్కడ ఆయిల్ మేకింగ్ చేస్తున్నామన్నా కదా. సో ఆమ్లా, ఫ్రెష్ ఆమ్లా యూస్ చేస్తామండి దానికోసం అనమాట ఇదంతా. అలాగే చిన్న ఉల్లిపాయలు అండి, పెద్ద ఉల్లిపాయలు అట్లా ఏం యూస్ చేయము. చిన్న ఉల్లిపాయలు యూస్ చేస్తాము. అండ్ కలబంద, ఇదంతా కూడా చాలా ప్రాసెస్ అండి. చాలా టైం టేకింగ్ అనమాట. సో మనకి సరిపోతుంది బాగా. బట్ మేము ఎక్కువ ఏం చేసి పెట్టుకోమన్నమాట. సో కొంచెం తక్కువే చేసి పెట్టుకుంటాం కాబట్టి ఫ్రెష్ బ్యాచెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే కలర్ కోసం నేను మంచిగా ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్ అనేది చేశాను. సో చాలా అంటే చాలా బాగుంది. మనకు ఆయుర్వేదిక్లో అంతా కూడా ఇట్లా రెడ్ కలర్ రసం ఎక్కడి నుంచి వస్తుంది ఇది అనుకుంటాం కదా. సో ఇది ఇప్పుడు తెలిసిందనమాట నాకు. అంతకుముందు కూడా యూజ్ చేసేదాన్ని కానీ బట్ వేరే ప్రాసెస్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు మాత్రం వేరే ప్రాసెస్ చేసేసరికి మంచి కలర్ వచ్చింది. సో ఆయిల్ మేకింగ్ అయితే అయిపోయిందండి. మీకు రేపటి నుంచి సేల్ ఉంటుంది. షాంపూ కూడా చేసి పెట్టుకున్నాము. సో ఇంకా హెన్నా కానీ, ఇండిగో కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ మీరు ఏదైనా సేల్ పెట్టుకోవచ్చు. ఆఫర్స్ ఏంటి అనేది రేపటి వీడియోలో మీకు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. చాలామంది వీటి గురించి అడుగుతున్నారు. వీడియోస్ చేద్దామంటే పాసిబుల్ అవ్వట్లేదండి. ఇక నుంచి రెగ్యులర్గా వీక్లీ 2 వీడియోస్ అన్న పోస్ట్ చేసేలాగా చూద్దాం అనుకుంటున్నాను. బట్ ఎంతవరకు కుదురుతుందో తెలియదు కానీ కుదిరినంత వరకు వీక్లీ 2 అయితే ప్లాన్ చేస్తున్నానండి. డైలీ పెట్టలేను, 3 కూడా పెట్టలేను. వీక్లీ 2 అయితే పెట్టగలను. సో అదే ప్లాన్ చేస్తున్నాను. అంతా కూడా రొటీన్ సెట్ చేసుకుంటున్నాను కాబట్టి రొటీన్ సెట్ అయింది అంటే ఇది కూడా సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇంకా వేరే పని మీద కొంచెం వర్క్ చేస్తున్నాను.